విజయవాడ జంక్షన్, అదే విజయవాడ రైల్వే స్టేషన్. ఇప్పుడు దాని రూపమే మారిపోతోంది. ఇది రైల్వే స్టేషనా లేక ఎయిర్పోర్టా అనేలా రూపురేఖలు మారబోతున్నాయి. అత్యాధునిక భవనాలు, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, అత్యాధునిక సదుపాయాలు కల్పించబోతున్నారు. కొత్త విజయవాడ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోంది, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. విజయవాడ రైల్వే స్టేషన్ అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశవ్యాప్తంగా పేరున్న రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే కీలకమైన స్టేషన్. 1888లో ఈ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. 1889వ సంవత్సరంలో నిజాం హయాంలో సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య ఎక్స్టెన్షన్ మార్గాన్ని నిర్మించారు. దీంతో విజయవాడ స్టేషన్ ఒక జంక్షన్ గా మారింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో విజయవాడ 4వ స్థానంలో ఉంది. ఈ స్టేషన్లో మొత్తం 10 ప్లాట్ఫామ్లున్నాయి. ప్రతిరోజు 250కి పైగా ప్యాసింజర్ రైళ్లు, 80 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అదే పండగలు, సెలవుల రోజుల్లో అయితే ఈ సంఖ్య 2 లక్షల దాకా ఉంటుంది. 5 ఎంట్రన్స్లున్న స్టేషన్ గా విజయవాడ రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపుంది. ప్రతి ఏటా 500 కోట్ల ఆదాయం వస్తుండటంతో NSG1 అంటే నాన్ సబర్బన్ గ్రూప్ హోదా కూడా పొందింది. దక్షిణ మధ్య రైల్వేలో ఇంతకు ముందు సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ హోదా ఉండేది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు కూడా ఈ హోదా లభించింది. అయితే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది. NSG కేటగిరీలో చేరాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 కోట్ల ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు ఒక రైల్వే స్టేషన్లో నమోదు కావాలి. అప్పుడే NSG1 కేటగిరీ ఇస్తారు. అలా విజయవాడ రైల్వే స్టేషన్ ఈ హోదా దక్కించుకుంది. దేశం మొత్తం మీద కేవలం 28 రైల్వే స్టేషన్లకు మాత్రమే ప్రస్తుతం ఈ హోదా ఉంది. NSG1 కేటగిరీ వల్ల స్టేషన్ అభివృద్ధికి అదనపు బడ్జెట్, హైఫై వసతులు, డిమాండ్కు తగినన్ని కొత్త రైళ్లు కేటాయింపు లాంటి ప్రయోజనాలుంటాయి. అలాగే దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో కూడా విజయవాడకు చోటు దక్కింది. ఇంకా దివ్యాంగ జన ఫ్రెండ్లీ స్టేషన్ గా కూడా విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. దివ్యాంగులకు ప్రత్యేక లిఫ్టులు, ఎస్కలేటర్స్, వీల్ చైర్లు, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత చరిత్ర ఉన్న రైల్వే స్టేషన్ మరో 100 ఏళ్ల పాటు సేవలందించాలంటే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అందుకే ఈ స్టేషన్ ను మరింత డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ అమృత భారత్ స్టేషన్ పథకం కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో విజయవాడ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తారు. అత్యాధునిక వసతులతో ఎయిర్పోర్టు తరహాలో ఈ రైల్వే స్టేషన్ మారబోతోంది. అయితే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్లాట్ఫామ్ సంఖ్యలో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం ఈ స్టేషన్లో 10 ప్లాట్ఫామ్లున్నాయి. అయితే పెరుగుతున్న అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 కొత్త ప్లాట్ఫామ్లు నిర్మించాలని, ప్లాట్ఫామ్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచాలని మొదట అనుకున్నారు. అయితే విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు, గుణదల రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో శాటిలైట్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయబోతున్నారు. అందుకే విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ల సంఖ్యను పెంచకూడదని రైల్వే అధికారులు నిర్ణయించారు. విజయవాడ స్టేషన్ 84,000 చదరపు మీటర్లలో ఉంటుంది. రానున్న 30 ఏళ్ల పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేలా స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ వైపు కొత్తగా అత్యాధునిక భవనాలు నిర్మిస్తారు. అలాగే స్టేషన్లోని 10 ప్లాట్ఫామ్లను 40,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కవర్ ఓవర్ ప్లాట్ఫామ్లుగా పునరుద్ధరిస్తారు. 144 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో సెంట్రల్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. వీటితో పాటు మరో 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న ప్రవేశ ద్వారాలు చిన్నగా ఉన్నాయి. వాటిని వెడల్పు చేస్తారు. వాహనాల పార్కింగ్ కోసం ఎక్కువ స్థలం కేటాయిస్తారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ మొత్తం కొత్తగా కనిపించేలా మార్పులు చేస్తారు. లైటింగ్, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలను విశాలంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల కోసం మంచి విశ్రాంతి గదులు, ఏసీ, నాన్ ఏసీ గదులు, రిజర్వేషన్ కేంద్రాలు, వెయిటింగ్ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపులు కూడా కొత్తగా కనిపించబోతున్నాయి. లిఫ్ట్ల సంఖ్య 20కి, ఎస్కలేటర్ల సంఖ్య 15కు పెంచుతారు. పార్కింగ్ ఏరియాను 2 అంతస్తులకు పెంచబోతున్నారు. దీంట్లో ఒకేసారి 2,000 వరకు కార్లు పార్క్ చేయవచ్చు. ఎయిర్పోర్ట్స్ లో ఉన్నట్టుగా వెయిటింగ్ లాంజ్లు, రెస్టారెంట్లు, డిజిటల్ డిస్ప్లేలు, స్మార్ట్ టికెటింగ్ కౌంటర్లు, వైఫై కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. స్టేషన్లో హోటల్ బ్లాక్లు, కమర్షియల్ స్పేస్లు, ఫుడ్ కోర్ట్స్, రెస్ట్ రూమ్స్, చైల్డ్ కేర్ సెంటర్లు ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం CCTV నిఘా వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. మొత్తంగా మరో 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న వాణిజ్య ప్రాంతాలు, హోటళ్లు, రవాణా సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు విజయవాడ ఆర్థిక అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.